అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కోనోకార్పస్ మొక్కల గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో కోనోకార్పస్ మొక్కల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పిట్ట వాలనటువంటి ఏ పక్షి కూడా వాలనటువంటి మొక్క కోనోకార్పస్. ఈ మొక్క కారణంగా రకరకాల శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయంటూ కూడా గతంలో అనేక మంది కోనోకార్పస్ మొక్కలపై ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినటువంటి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో సైతం పూర్తిగా సుందరీకరణలో భాగంగా ఈ కోనోకార్పస్ మొక్కల్ని అత్యధికంగా కూడా నాటినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే పద్మావతి కాలనీ దగ్గర ఉన్నామో ఇక్కడ కూడా రోడ్డు మధ్యలో కూడా సుందరీకరణలో భాగంగా కోనోకార్పస్ మొక్కల్నే రోడ్డు పొడవునా నాటడం జరిగింది. ఇక్కడే కాదు, పూర్తిగా మహబూబ్నగర్ పట్టణ వ్యాప్తంగా కూడా బైపాస్ రోడ్లో కావచ్చు, పూర్తిగా ఎక్కడ కనిపించినా సరే ఈ కోనోకార్పస్ మొక్కల్నే ఎక్కువగా నాటారు. ఎందుకంటే వీటికి మెయింటెనెన్స్ అనేది ఉండదు, నీరు పట్టాల్సినటువంటి అవసరం ఉండదు, పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. అంతేకాకుండా ఆ పచ్చదనాన్ని ఎక్కువగా ఇస్తుంటాయి, చూపరులను ఆకట్టుకుంటాయి. కాబట్టి సుందరీకరణలో భాగంగానే ఈ కోనోకార్పస్ మొక్కల్ని ఎక్కువగా నాటడం జరిగింది. కానీ ఈ కోనోకార్పస్ మొక్కలు పూర్తిగా పర్యావరణానికి కావచ్చు, ప్రజలందరికీ కూడా అనారోగ్యాల్ని కలిగించేటటువంటి మొక్కలంటూ కూడా గతంలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన మొదట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ కోనోకార్పస్ మొక్కలన్నింటినీ కూడా తొలగిస్తామంటూ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కొన్ని మొక్కల్ని తొలగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పట్టణంలో ఇచ్చిన ఈ కోనోకార్పస్ మొక్కలన్నింటినీ కూడా తొలగిస్తామనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. తాజాగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మొక్కలపై మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణ వాసులంతా కూడా ఈ మొక్కల గురించి మరోసారి చర్చ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొక్కల్ని తొలగించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కోనోకార్పస్ మొక్కలపైన కనీసం పిట్టలు కూడా వాళ్ళవు, ఈ మొక్కల వల్ల శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, ఇతరత్ర వ్యాధులు వస్తాయనేటటువంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. సో ఈ అంశం తాజాగా అసెంబ్లీలో కూడా చర్చకు తావిచ్చింది. గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ కూడా ఈ మొక్కలన్నింటినీ కూడా తొలగించాలన్నారు. కానీ మహబూబ్నగర్ పట్టణంలో చూసుకున్నట్టయితే సుందరీకరణలో భాగంగా కొన్ని వేల సంఖ్యలో ఈ మొక్కల్ని నాటారు. ఈ మొక్కలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ మొక్కల నుంచి ప్రాబ్లం ఉందనేది అందరికీ తెలిసిందే. పేపర్లు ఇస్తున్నారు, టీవీలో చెప్తున్నారు, అంతా చెప్తున్నారు. కానీ మొక్కలు మాత్రం తీయట్లేదు. ఈ మొక్కలు తీసేయాలి, ఇవి ఉండకూడదు. వీటి నుంచి అనారోగ్యాల పాలవుతారు, తీసేయాల్సిందే. అంటే స్టార్టింగ్లో ఇక్కడ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొన్ని మొక్కల్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిలిపేశారు. ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది? పట్టణంలో కావచ్చు, బైపాస్లో పెద్ద ఎత్తున మొక్కలు అవే మళ్ళీ పెరిగిపోయినాయి. అప్పుడు తీసేసినాయి, మళ్ళీ పెరిగిపోయినాయి. కంప్లీట్ తీసేయాలి. తీసేస్తేనే దీని నుంచి ఏ ప్రాబ్లం కాకుండా ఉంటుంది మనకు. సో ఇది పట్టణ రెసిడెన్షియల్ మధ్యలో కదా, అంత రెసిడెన్స్లు ఉన్నాయి ఇక్కడ, అంత ఇండ్ల మధ్యలో ఉన్నాయి. ఇది ఇండ్ల మధ్య మనం శ్వాస పీల్చుకున్నప్పుడల్లా వెళ్తుంటుంది. ఇది తీసేస్తేనే కరెక్ట్. ఇది పట్టణ వాసులంతా కూడా చెప్పుకొచ్చేదంతా కూడా ఒకటే. ఇదంతా కూడా కాలనీ వాసులు కావచ్చు, పట్టణ ప్రజల నివాసాల మధ్యలో ఈ మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకు సంబంధించినటువంటి ఆకులు ఎండిపోయిన తర్వాత ఈ ఆకులకు సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా శ్వాస పీల్చుకుంటున్నటువంటి తరుణంలో ఆ లంగ్స్లోకి కూడా వెళ్ళే ప్రమాదం ఉందంటూ కూడా దీనిపై కొంతమంది నిపుణులు చెప్పుకొచ్చడం జరిగింది. ఎక్కడ కూడా ఈ కోనోకార్పస్ మొక్కలు ప్రజావాసాల మధ్యలో ఉండకూడదు అనేటటువంటి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా హరితహారంలో భాగంగా రోడ్ల మధ్యలో సుందరీకరణలో భాగంగా ఈ మొక్కల్ని పూర్తిగా నాటినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటిని అన్నింటినీ కూడా తొలగించాలనేటటువంటి డిమాండ్లు వచ్చినప్పటికీ కూడా దానిపై పెద్దగా స్పందన లేదు. తాజాగా ఎవరైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరోసారి చర్చ కొనసాగుతుంది. ఈ మొక్కలపై, ఈ మొక్కల్ని పూర్తిగా తొలగించాలి, ఈ మొక్కలు మాత్రం ఆక్సిజన్నే పీల్చుకుంటాయనేటటువంటి చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొక్కలు ప్రజా ఆరోగ్యాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి ఇటువంటి మొక్కల్ని ప్రజావాసాల మధ్యలో ఉంచరాదు. ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా మరోసారి తొలగించాలి. గతంలో తొలగించినటువంటి మొక్కలన్నీ కూడా మళ్ళీ చిగురించాయి. వాటి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పట్టణ వాసులు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఈ మొక్కలన్నింటినీ కూడా ఎక్కడ పట్టణంలో కానీ జనావాసాల మధ్యలో ఉండకుండా తొలగించేయాలంటూ కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.